అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ షాహిన్ అలీ. ఇప్పుడు నా హోమ్ టూర్ చూపిస్తాను రండి. ఇది మా హాల్లో మేము డిజైన్ చేయించుకున్నాం ప్రతిదీ కూడా. ఇది ఎల్ షేప్ సోఫా. ఒక టీపా ఇచ్చాడు, మధ్యలో వేసాం. నెక్స్ట్ దాని కింద ఒక దివాచి వేసాం. తర్వాత మాకు మా చిన్నమ్మ గారు గిఫ్ట్ ఇచ్చారు ఇది. దీన్ని మేము డిజైన్ చేయించుకుని దీంట్లో ఫ్రేమ్ చేయించుకున్నాం. ఇది మా మొత్తం మదీనా. అందులో ఏసీ కూడా పెట్టించుకున్నాను, ఖుషి ఖుషి ఏసీ ఇది. ఇది వచ్చేసి టీవీ చూడటానికి, కూర్చుని వేడి ఉండకుండా చల్లగా ఉండటానికి. ఎవరైనా గెస్ట్స్ వస్తే కూడా బాగుంటది, హాల్లో కూర్చుంటారు. అలాగే చిన్న ఎక్వేరియం పెట్టుకున్నాం ఇక్కడ. ఇది ఏంటనేది మీ అందరికీ తెలిసే ఉంటది. దీన్ని లక్కీ ఫిష్ అంటారు. ఇది ఇంట్లో ఉంటే మంచిదని చెప్పేసి మేము పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మా చిన్న కబోర్డ్. ఇది మెట్ల కింద నుంచి కబోర్డ్ వస్తుంది. దీంట్లో అంతా స్టోరేజ్ చేసుకున్నాం, వేస్ట్ సామాన్ అంతా కూడా. తర్వాత వచ్చేసి మా టీవీ నేను డిజైన్ చేయించుకున్నాం. ఇది అకార్లిక్ సీట్ అంటారు దీన్ని. అకార్లిక్ సీట్ తో చేయించుకున్నాం. అవన్నీ డస్ట్స్ అన్ని కూడాను డెస్క్ అంతా పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మా హోమ్ థియేటర్. నాకు హోమ్ థియేటర్ అంటే చాలా ఇష్టం. ఇది స్పీకర్స్, దీనికి 2 స్పీకర్స్ ఇచ్చాడు. అక్కడ ఒక స్పీకర్, ఇక్కడ ఒక స్పీకర్ పెట్టుకున్నాం. మా గృహప్రవేశానికి మా అక్క మాకు గిఫ్ట్ ఇచ్చింది గడియారం. మేము హాల్లో ఇక్కడ పెట్టాము. హాల్లో ఈ సీలింగ్ కి సంబంధించినట్టు ఫ్యాన్స్ పెట్టాలి, 2 ఫ్యాన్స్ పెట్టుకున్నాం. నెక్స్ట్ చిన్న జూమర్ ఇక్కడ సెట్ చేసాం ఒకటి. హాల్లో నుంచి మాకు ఇలా వస్తే ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి. మెట్లకి పైకి బెడ్రూమ్స్ కి వెళ్ళాలి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు బెడ్రూమ్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి దీన్ని మాషాల్లా అంటారు. ఇది ఇంటికి దిష్టి తగలకుండా పెడతారు. ఈ ఫ్రేమ్ వచ్చేసి గృహప్రవేశానికి మా పాప వాళ్ళ ఫ్రెండ్ గుర్తించింది, ఇక్కడ పెట్టాము మేము. ఈ డిజైన్ చేయించాను కబోర్డ్స్ వాళ్ళతో చెప్పి. ఈ సీట్ వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి తెప్పించాను నేను డిజైనింగ్ చేయించడానికి. ఇలా కిచెన్ లో వెళ్ళడానికి డిజైనింగ్ చేయించుకున్నాను. నా ఫేవరెట్ ప్లేస్ కిచెన్ కి వెళ్ళిపోదాం రండి. నా ఫేవరెట్ ప్లేస్ కిచెన్ వచ్చేసాం. కిచెన్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ డైనింగ్ నుంచి వెళ్ళాలి మనం. డైనింగ్ ఇక్కడ సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ దీని సైజ్ వచ్చేసి నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని పక్కకి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి నా ఫ్రిడ్జ్. నాకు చాలా ఫేవరెట్ ఫ్రిడ్జ్ నాది. చాలా నీట్ గా పెట్టుకుంటాను నేను. ఇది తీసుకుని దగ్గర ఒక 8 years అవుతుంది. ఇలాగే ఉంటుంది నా ఫ్రిడ్జ్ వచ్చేసి. డైనింగ్ దగ్గర భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్, నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాము. మేము 1 month సరిపడా ఫ్రీడమ్ ఆయిలే వాడతాము. ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటాను నేను ఈ స్టాండ్ లో. నెక్స్ట్ వచ్చేసి సీలింగ్. మా డైనింగ్ పెట్టింది సీలింగ్. నేను ఇక్కడ వరకు పార్టీషన్ లా చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా కోకరీకి సంబంధించిన కబోర్డ్ ఇది. మొత్తం కాదు సామాన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఆల్రెడీ ముందు వీడియోలో నేను కిచెన్ ఆల్రెడీ మటన్ బిర్యానీ పెట్టాను, చూసి ఉంటారు. ఇప్పుడు నేను మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాను చూపించడానికి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా కిచెన్ నాకు చాలా ఇష్టమైన కిచెన్ ఇది. ఇప్పుడు వచ్చేసి నేను వేడంతా బయటికి వెళ్తానికి నేను వేయించుకున్నాను చిల్లి. నెక్స్ట్ నా స్టవ్ 4 పొయ్యిలు ఉంటాయి. నేను చాలా స్పీడ్గా చేస్తాను వంట. 4 పొయ్యిలు ఒకసారి కూడా వెలిగించేస్తాను అవసరం అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కబోర్డ్స్ నేను చాలా ఫేవరెట్గా చేయించుకున్నాను. ఇవన్నీ కూడా అక్రిలిక్ సీట్తో చేయించుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం నా సర్కులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం కిరాణా అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇలా స్టోరేజ్ పైన కూడా చాలా స్టోరేజ్ ఉంటుంది. అంతా కూడా పైన ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చేయించుకున్నాను కిచెన్కి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా గ్రానైట్ రాయితో నేను ఇదంతా చేయించుకున్నాను దగ్గర ఉంది. నెక్స్ట్
ఇవన్నీ డెస్క్స్. ఇవన్నీ కూడా టాండెమ్ బాస్కెట్స్‌తో చేయించుకున్నాను. ఈ టాండెమ్ బాస్కెట్ వేయించుకుంటే మనకి తుప్పు పట్టకుండా కొంచెం తడిగా ఉన్నవి పెట్టేసినా సరే ఏమీ అవ్వదు. ఎవరైనా చేయించుకుంటే గనుక కిచెన్ ఎప్పుడు కూడా టాండెమ్ బాస్కెట్స్‌తోనే చేయించుకోండి. వేరే వేరే స్టీల్‌ది వస్తా ఉంటది చేయించుకోకండి, పాడైపోతుంది తొందరగా. ఇవొచ్చేసి గ్లాసెస్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇవొచ్చేసి ప్లేట్స్, ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇదంతా. నెక్స్ట్ ఇదొచ్చేసి మనం డైలీ వాడే కప్స్, సాసర్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బాక్సెస్ అవి పెట్టుకోవడానికి. ఇది కూడా నేను ఇది స్టీల్ వేయించాను కానీ ఈ స్టీల్ వచ్చేసి చాలా కాస్ట్లీ స్టీల్. ఇది తుప్పు పట్టదు. ఇలాంటిది వేయించుకోండి మీరు. నెక్స్ట్ అలాగే ఇది కూడా మిక్సీ జార్స్, కుక్కర్స్ ఇవన్నీ కొంచెం చిరాగ్గా ఉన్నా మనకి వదులుకోవాలి అని ఉండదు. ఇలాగ వార్డ్రోబ్స్ ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ప్యాంట్రీ ఇది. ఇది నేను చాలా ఇష్టంగా, చాలా ఇది కావాలి, నాకు ప్లేస్ లేకపోయినా నువ్వు చెయ్యాలని చెప్పి నేను చేయించుకున్నాను. ఇది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇందులో అంత కిరాణా అంతా ఉంటుంది, స్టోరేజ్ పెట్టుకునేది. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇందాక సీలింగ్ చూపించాను, అక్కడ నుంచి పార్టీషన్ అయిపోయింది. ఇది వచ్చేసి కిచెన్ సీలింగ్. ఇదంతా కిచెన్ సీలింగ్ పెట్టించుకున్నాను. ఇక్కడ మొత్తం లైట్స్, సీలింగ్లో లైట్స్ వంట చేసేటప్పుడు అన్ని క్లియర్గా కనబడతాను నేను చెప్పాను. లైట్స్ పెట్టించుకున్నాను. వచ్చేసి ఇక్కడంతా కూడా అంట్లు తోముకునే ఏరియా. ఇదంతా కూడా ఇక్కడే అంట్లు తోముతాం నిలబడి. ఇక్కడ వాటర్ పడకుండా ఇదైతే నేను ఇలా పెట్టమని చెప్పాను, నేను ఇలా పెట్టించుకున్నాను. ఇక్కడ తోముకొని ఇక్కడ స్టాండ్లో అంటి పెట్టుకుంటా ఉంటాను. నేను ఒక చిన్న చిన్న కప్స్ అవి ఉండి గట్టిగా పెడతా ఉంటాను. యాక్చువల్గా చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసి నేను ఓవెన్, గ్రైండర్, మిక్సీ ఇవన్నీ కూడా గట్టిగా అక్కడ పెట్టుకోవచ్చు ప్లేస్లో. నేను వంట చేసేటప్పుడు నాకు ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి నేను అపెండిక్స్ సీట్తో నేను ఇంకో టేబుల్ చేయించుకుని ఈ టేబుల్ మీద కొంచెం బరువుగా ఉంటుంది ఈ బోర్డును, అందుకే ఇక్కడ సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన కిచెన్కి డోర్ వచ్చింది. ఈ డోర్ బయట బాల్కనీ వస్తుంది. ఫ్రంట్ కూడా బాల్కనీ ఉంది, కిచెన్ బ్యాక్ సైడ్ కూడా బాల్కనీ ఉంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అవన్నీ కూడా. ఈ రోజు నేను ఈ వీడియోలో హాల్ ఓన్లీ కిచెనే నేను చూపించాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి బెడ్రూమ్స్ ఉన్నాయి. నేను ఆ బెడ్రూమ్స్ ఎలా డిజైన్ చేయించుకున్నాము, ఏ కలర్కి ఏ కలర్ కబోర్డ్ వేయించాము, ఇవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.